వెల్కమ్ టు విజ్ఞాన వినోదం. ఈరోజు కథ అసలు లోపం. ఒక లంచగొండి గ్రామాధికారి ఎవరు ఎక్కువ డబ్బు లంచం ఇస్తే వాళ్లకు అనుకూలంగా తీర్పు చెప్పేవాడు. అలా అతను తేరగా డబ్బు సంపాదిస్తూ ఉంటే అతని ఏకైక సంతానం రకరకాల వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు గ్రామాధికారి నిద్రిస్తుండగా అతని కొడుకు తండ్రి చొక్కా జేబులో డబ్బు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. గ్రామాధికారి అయిన తన ఇంట్లో తన జేబులో నుంచే డబ్బు తన కొడుకే దొంగిలిస్తూ ఉండటం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఇదే నేరానికి ఒక గ్రామాధికారిగా నీకు ఏం శిక్ష విధిస్తానో తెలుసా అంటూ ఆయన కొడుకును గద్దించాడు. ఏ నేరాలు తప్పించుకోవడానికి నీలాంటి గ్రామాధికారికి ఎంతెంత లంచం ముట్ట చెప్పాలో నాకు తెలుసు అంటూ తండ్రి చేతిలో 2 రూపాయలు పెట్టి ఆ కుర్రవాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అసలు లోపం తనలోనే ఉన్నదని, తన నీచ ప్రవర్తన వల్లనే తన కుమారుడు అలా తయారయ్యాడని గ్రామాధికారి బుద్ధి తెచ్చుకుని లంచాలు పట్టడం మానేశాడు.